ఎంత? రిపేర్లు ఏవి చెప్పకుండా ఎంత అయితే ఎలా చెప్తాం మేడం? రిపేర్లు కాదు, కొనాలంటే ఎంత? నేను ఈ షాప్ అమ్మనుగా. ఏకశికాలొద్దు, ఈ బండి సెకండ్ హ్యాండ్ లో కొనాలంటే ఎంత అవుతుందో చెక్ చేసి చెప్పు. ఓకే మేడం. మేడం, బండిలో చిన్న చిన్న రిపేర్లు ఉన్నాయి. 2015 మోడల్, 30,000 తిరిగింది. ఒక 20,000 కొనుక్కోవచ్చు మేడం. 10,000? సరే అయితే. మేడం, నేను చెప్పింది 20,000 మేడం. నువ్వు చెప్పింది 20,000, కానీ నేను వాళ్ళకి చెప్పేది 10,000. 2 weeks later. ఎలా ఉన్నారు మేడం? నేను బాగానే ఉన్నా గానీ బండి తీసుకొని 30,000 ఇవి. నేను బండి కొంటాడు మేడం, అయినా నేను చెప్పింది 20,000గా. అది నీకు ఫైన్లే. అసలు ఇప్పుడు బండి ఎందుకు అమ్ముతున్నారు? నువ్వు చెప్పవనే కదా కొన్నది. దీంట్లో ఫ్యూచర్స్ బాలే, దాని రెస్పాన్సిబిలిటీ నీదే కదా. ఫీచర్స్ బాలేదా? ఇదేమన్నా ఐఫోనా మేడం ఫీచర్స్ ఉండడానికి? ఏమైంది చెప్పండి. ఏమవడం ఏంటి, దీనికి రివర్స్ గేర్ లేదు. బండికి రివర్స్ ఏంటి మేడం? ఎందుకుండదు? ఉండదు మేడం. అరే, మొన్న మా ఫ్రెండ్ స్కూటీ కొంది, స్టార్ట్ చేస్తే సౌండ్ కూడా లేదు, హ్యాపీగా రివర్స్ కూడా వెళ్తుంది. సౌండ్ రావట్లేదు, రివర్స్ గేర్ ఉందా? మేడం, అది ఎలక్ట్రిక్ వెహికల్ మేడం, తీసుకోవాలంటే 1,00,000 రూపాయలు అయింది. హో, ఆ బండి 1,00,000 అవుతుందా? ఆ బండి 20,000కి రాదా? తమ్ముడు, చెప్పండి సార్. బండికి ఆయిల్ చేంజ్ చేయాలా? చేసేద్దాం సార్. చేసేద్దాం కాదు, లెక్క ఎంత అవుతుందో చెప్పు. సార్, కంపెనీ ఆయిల్ అయితే 450 రూపీస్ సార్, నార్మల్ ఆయిల్ అయితే 300 రూపీస్ సార్. కంపెనీ ఆయిల్ 450 రూపాయలు ఎందుకు? అంటే నార్మల్గా ఆయిల్ పడేదే 350 రూపాయలు సార్. ఇంకా మేము చేసిన సర్వీస్ ఛార్జెస్ ఉంటాయి కదా సార్. ఓహో, సర్వీస్ ఛార్జ్ 70 రూపాయలు అనమాట. అవును సార్. ఆయిల్ చేంజ్ చేసి సర్వీస్ ఛార్జ్ ఫోన్పే చేస్తా. మా దగ్గర ఆయిల్ ఉంది సార్. అంటే మీ దగ్గర ఉండేదే ఆయిల్, మీ తెచ్చినది ఆయిల్ కాదు కదా. అంత మాట గమ్మున మార్సయ్యా, సర్వీస్ ఛార్జ్ ఫోన్పే చేస్తా, సరేనా? ఓకే సార్. అంత అనుమానం ఎందుకో మెకానికల్ పైన. సార్, ఆయిల్ చేంజ్ అయిపోయింది సార్. అయిపోయిందా? అబ్బా, భలే ఫాస్ట్ గా చేసేసినారే. థ్యాంక్ యూ సార్. పాత ఆయిల్ ఉంది కదా? ఉంది సార్, అది వేస్ట్ కదా, పక్కన పడేస్తాం. పడేద్దు, నేను ఒక డబ్బా ఇచ్చినా కదా, ఆ డబ్బాలకు పార్సల్ కట్టి నాకు ఇచ్చేసి. పార్సలా? అది పార్సల్ కట్టించుకుని మీరేం చేసుకుంటారు సార్? మా ఇంటికి తీసుకొని పోయి బంగాళదుంపలకి వేసి చిప్స్ చేసుకుంటా. ఆయిల్ ఇక్కడే వదిలేసినాను అనుకో, కొత్త డబ్బాలకు కొంచెం కొంచెం వేసి వాడేస్తారు. అమ్మా, నన్ను మోసం చేద్దాం అనుకుంటారా? ఓకే సార్. A few moments later. ఇదిగోండి సార్. నీ లేబరు ఫోన్పే చేసేస్తా. బా, ఈ వేస్ట్ ఆయిల్తో మా ఇంట్లో ఉన్న తెల్లగూడల మీద రకరకాల డిజైన్లు వేసేయచ్చు. పెయింట్ ఖర్చు మిగిలిపోతుంది. వీడబ్బా, మడ్ ఆయిల్ని పెయింటింగ్లో వాడుతున్నాడా?